Hey, 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 ఎరా వాటు ట్రైలర్ చూసావా? ఏంట్రా అలా ఉంది? అంతేరా బాగానే ఉందిగా. గమ్ముండ్రా, ఎవరో ఇంటి నవ్వుతారు. అంత బాగుంటే ఇంకేరా. మొత్తం ఫిజికల్ రోజు డామినేట్ చేస్తే మీ ఏముందిరా? నిజాలు చెప్పాలరా, చెప్తే చిరాకు చేసావు. ఏంట్రా సీరియస్ అవుతున్నావా? నువ్వు సీరియస్ అయిన మాత్రం ట్రైలర్ బాగుండదు అవుతుందా? ఆపేనా, చిరాకు ఉంది. ఎన్నిసార్లు చెప్పాలి? ఆఫీస్ లో ఒక చిరాకు, మళ్ళీ ఇక్కడ నీతో ఒక చిరాకు. మరి నువ్వు నా హీరో సినిమా గురించి అని చెప్పలేదా? ఎన్నిసార్లు చెప్పాలి? చిరాకు ఉంది అంటే మళ్ళీ పనులు చేస్తావు. కోపడతానంటరా? అవునరా, నువ్వు చేసే పని ఉంటాయి. కోపడితే నువ్వు చేసే పనులు అట్టే ఉంటాయా? చూస్తున్నావా? ఎన్నిసార్లు చెప్తే అర్థం కదా నీకు? వస్తే అక్కడ చెప్పుకోవాలి నువ్వు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే నీకు అర్థం కదా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చెప్తే నీకు ఎన్నిసార్లు ఇంకా అర్థం కదా? చెప్తే అర్థం కాదు. ఏంటా అప్పుడు అయిపోయిందా? నేను నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు? చెప్పినా కదా నీకు? మళ్ళీ మళ్ళీ రాదు. ఏం జరుగుతుందిరా? అరే నువ్వు ఏం లేదా, జస్ట్ రూమ్ లోకి వచ్చాడు, వస్తానని ఏమన్నా వాడు హీరో మీద జస్ట్ కామెంట్ చేస్తారు అంతే. దానికి మీ మీద పడుతున్నారా? సీరియస్ అవుతున్నారా? ఇదే దాని జరిగింది. చూడు వాడు అయినా నీకేమైందిరా ఎంత సీరియస్ అవుతున్నావు? వాడు చేసే పని అర్థం ఉంటాయా? ఆఫీస్లో నాకు చిరాగా ఉంటే నేను వస్తానంటే వాడు మళ్ళీ వచ్చి ఇక్కడ వచ్చి ఇక్కడ చిరాకు చేస్తున్నాడు. నేను చిరాగా ఉన్నా ఏం కాదు. వాడు చేసే పని అర్థం ఉన్నాయా? అసలు వాడు ఎట్లా చెప్పు. చేసే అర్థం ఉంటాయి. మరి హీరోల కోసం ఎందుకు కొట్టుకోవడం ఏంటో అయినా కానీ నువ్వు చంపేస్తావా? నాకు అర్థం వాడు కట్టేస్తున్నాడు. వాడు మీ మీదకి వస్తున్నాడు, వాడు కట్టేస్తున్నాడు. అప్పుడు ఎప్పుడు అన్నాడంట వాడు హీరోని ఇప్పుడు అన్నాడు. ఎందుకు వాడు చేసే పనులు? మరి హీరోల కోసం ఎందుకు కొట్టుకోవడం కరెక్ట్ కాదు ఎప్పుడైనా సరే. అది వాడు చెప్పాలిరా, వాడు కట్టేస్తున్నాడు వాడు కదా. నువ్వేంట్రా అంత సీరియస్ అవుతావు? మావాడి టెన్షన్ లో ఉంటే నువ్వు అంత సీరియస్ అయితే ఎట్లా చెప్పు? వాడికి ఎన్నిసార్లు ఎట్లా అంతేరా వాడికి? నేను ఆఫీస్ నుంచి చిరాకు వస్తుంటే మళ్ళీ వాడికి మళ్ళీ చిరాకు చేస్తాడు. అయినా సరే ఎప్పుడు ఇట్లా హీరో కోసం కొట్టుకోవడం ఏంటో మరి చిన్నగా వాడే చెప్పరా, వాడు చేసే పనులు ఎట్లా ఉంటాయి అసలు. నువ్వు కూడా పోరా బా, ముందు చూపించుకున్నాం బా ఎట్లా కొట్టుకున్నారు ఏంటో. నువ్వు కూడా వెళ్ళిపోరా బయటికి వెళ్ళు. ఈ మధ్య ఫ్యాన్ వార్స్కి పోయి ఆ గొడవలు పట్టడం, చంపుకోవడం వరకు వెళ్తున్నారు. ఇవన్నీ మనం ఈ మధ్య టీవీల్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో చాలా చూస్తున్నాం. అప్పట్లో కూడా ఫ్యాన్ వార్స్ అనేవి ఉండేవి, కానీ అవి చాలా ఆహ్లాదకరంగా ఉండేవి. కానీ ఇప్పుడు కొంచెం మితిమీరుతున్నాయని అని చెప్పేసి మా ఉద్దేశం. కానీ ఏవి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మంచిది. అవి మన వరకు రాకూడదు. మన బంధాలని కానీ మనల్ని కానీ డిస్టర్బ్ చేసేలా ఉండకూడదు. కాబట్టి ఇది తెలియజేద్దామనే మా ఉద్దేశం, ఈ షార్ట్ ఫిలిం ఉద్దేశం. సో ఇది మీరు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకురా నేనే అనకూడదు లేరా? ఈ సిచ్యువేషన్ బాగాలేదా టైంలో? నేనే కొడుకున్నా రాల్సిందిరా. నేనే ఇక్కడ కొద్దిగా నొప్పిగా ఉంటుందిరా.